ప్రతి ముస్లిం కూడా తప్పక నేర్చుకోవాల్సినటువంటి 10 దువాలు. ఒకటి, ఉదయం సాయంత్రం రక్షణ కోసం దువా ఏంటంటే అల్లాహుమ్మ ఇన్ని అఊదు బిక మినల్ హమ్మి వల్ హుజ్ని. ఓ అల్లా, నేను బాధ మరియు ఆందోళన నుండి నీ ఆశ్రయం కోరుతున్నాను. సహీ అల్ బుఖారీ హదీస్ నంబర్ 6369. ఇక రెండవది, నిద్రకు ముందు దువా అల్లాహుమ్మ బిస్మిక అమూతు వ అహ్యా. నీ పేరుతోనే నేను జీవిస్తున్నాను, నీ పేరుతోనే మరణిస్తాను. సహీ బుఖారీ హదీస్ నంబర్ 6314. ఇక మూడవది, ఉదయం నిద్ర లేవగానే దువా అల్హమ్దులిల్లాహిల్లదీ అహ్యానా బఅద మా అమాతనా వ ఇలైహిన్ నుషూర్. అల్లాహ్కు స్తుతులు, ఆయన మనకు మళ్ళీ జీవితం ఇచ్చాడు, ఆయన వద్దకే మనం తిరిగి వెళ్ళాలి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 6312. ఇక నాలుగవది, ఇంటి నుండి బయలుదేరే ముందు దువా బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహి లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా. అల్లా పేరుతో నేను ఆయనపై ఆధారపడ్డాను, ఆయన తప్ప మరెవరికి శక్తి లేదు. అబూ దావుద్ హదీస్ నంబర్ 5095. ఇక ఐదవది, బాత్రూమ్కి వెళ్ళే ముందు దువా అల్లాహుమ్మ ఇన్ని అఊదు బిక మినల్ ఖుబ్సి వల్ ఖబాయిస్. ఓ అల్లా, నేను నీ వద్ద ఆశ్రయం కోరుతున్నాను చెడు పురుష షయాతీన్ మరియు చెడు స్త్రీ షయాతీన్ దుష్టాత్మల కీడు నుండి నన్ను రక్షించు. సహీ అల్ బుఖారీ హదీస్ నంబర్ 142, సహీ ముస్లిం హదీస్ నంబర్ 375. ఈ దువాను బాత్రూంలోకి వెళ్లే ముందు చదవాలి. ఇక 6, భోజనం ముందు దువా బిస్మిల్లా, అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2018. ఇక 7వది, భోజనం చేసిన తర్వాత దువా అల్హమ్దులిల్లాహిల్లదీ అతామని హాదా వ రజఖ్నిహి మిన్ గైరిహి హౌలిన్ మిన్ని వలా ఖువ్వా. అల్లాహ్కు స్తుతి, ఆయన నాకు ఈ ఆహారాన్ని ఇచ్చాడు, నా శక్తి లేకుండానే నాకు రిజక్ ఇచ్చాడు. అబూ దావుద్ హదీస్ నంబర్ 4023. ఇక 8వది, మనతో ఏదైనా తప్పు జరిగినప్పుడు పాపం తర్వాత చేసేటటువంటి దువా రబ్బి ఫిర్లి వ తూబు అలయ్య ఇన్నక అంత తవ్వాబు రహీం. నా ప్రభు, నన్ను క్షమించు, నా పశ్చాత్తాపాన్ని స్వీకరించు, నీవే క్షమాపరుడవు మరియు కరుణామయుడవు. సూర్య అల్ బఖరా నంబర్ 2 ఆయతం 222. ఇక 9వది, కష్టం లేదా బాధ సమయంలో చేసేటటువంటి దువా హస్బునల్లాహ వ నియమల్ వకీల్. అల్లా మనకు సరిపోతాడు, ఆయన అతి ఉత్తమ ఆధారము. సూరే అల్ ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయతం 173. ఇక 10వది, మరణం లేదా కష్టం గురించి విన్నప్పుడు దువా ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. మనం అల్లాహకు చెందిన వారము, ఆయన వద్దకే తిరిగి వెళ్ళుచున్నాము. సూర్య అల్ బఖరా నంబర్ 2 ఆయతం 156. ఈ విధంగా ఒక ముస్లిం అనబడేవాడు, స్త్రీ అయిన పురుషుడైనా, ఈ 10 దువాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ దువాలను పాటించినట్లయితే మనము అనేక రకాల కీడుల నుండి రక్షించబడతాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఈ దువాలు నేర్చుకొని పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.